మిరియాల చారు కాసుకోవాలి. మిరియాల చారు పెడుతున్నాను అని చెప్పా కదా, 1 స్పూను మిరియాలు వేసుకున్నాను. మిరియాలు వేడి కాబట్టి 1 స్పూన్ మిరియాలు వేసి ఎండుమిరకాయలు కూడా వేస్తాను. 2 చెంచాలు ధనియాలు, చెంచా జీలకర్ర, దీంట్లో ఎండుమిరపకాయలు, చిన్నమిరపకాయలు వేయాలి కదా. ఎండుమిరపకాయలు వేపుకొని ఒక 4 కాయలు వేసుకుంటున్నాను, ఎందుకంటే మిరియాలు తక్కువ వేసుకున్నాను, కారం కావాలి కాబట్టి. వేపుకొని నూనెలో వేసుకుంటాను. తిరిగిపోయింది కదా, ఇప్పుడు చిన్నెల్లిపాయలు వేసుకోవాలి. చిన్నెల్లిపాయలు మటుకి కచ్చా పచ్చకరంగా తీసేసుకోవాలి. కరెక్ట్ అయితే ఇద్దండి. 1 చెంచా ఆయిల్ చాలు, రసమే కాబట్టి. ఆయిల్ అవుతుంది కదా, ఆవాలు, పచ్చెనపప్పు, జీలకర్ర, ఆయిలు, కరివేపాకు, ఇప్పుడు నూనెలోనే ఈ మసాలా ఇప్పుడు నూనెలోనే వేసుకోవాలి. ఎందుకంటే మనం వేయించుకొని మసాలా వేసినవన్నీ వేయించుకుంటేనేమో తర్వాత వేసుకోవచ్చు. నేను పచ్చి వేసాను కాబట్టి నూనెలో వేస్తున్నాను, కొంచెం వేగుతాయి. పచ్చివాసన పోతానికి వేపుకుంటే పచ్చివాసన పోయింది. 1 ఎండుమిరకాయలు వేపింది నేను, ఇక అన్నీ పచ్చి వేసాను. రెండు టమాటాలు వేసుకోవాలి. క్యారెట్ ఉన్నా కూడా వేసుకుంటే మంచిది. దగ్గర 2 టమాటాలు ఉన్నాయి, వేసుకున్నా. పసుపు వేసుకున్నాం. ఆ పొడి వేసుకున్నాక ఎంత 1 నిమిషం పాటు అట్టేకనిచ్చి ఈ టమాటా ముక్కలు వేసుకోవాలి. పసుపు, మిరియాల రసంలో రకరకాలు ఉంటాయి. నేను ఈ టైప్లో చేస్తాను, ఇంకో రకంలో కూడా చేస్తాను. ఉప్పు కూడా వేసేసుకున్నాం. చెంచా ఉప్పు చూసుకొని, ఉప్పు తర్వాత సాలపత్తి తర్వాతనే కలుపుకోవచ్చు. ఏమి వేసే పని లేదు, ఇక చింతపండు రసం పోసుకుంటే అయినట్టు. టమాటాలు మగ్గాలి కదా. ఇప్పుడు చింతపండు రసం తీసుకొని పెట్టుకున్నాం. రసం మటుకి మనకు కావాల్సిందా పెట్టుకుంటే, మన ఉప్పు కారాలు బట్టి మనకు కావాల్సిన మరిన్ని కావాలంటే మరిన్ని, తక్కువ కావాలంటే తక్కువ. అంటే కొంచెం ఉప్పు కారం ఎక్కువ తినేవాళ్ళు తక్కువ నీళ్ళు పోసి పెట్టుకోవాలి, తక్కువగా తినేవాళ్ళు కొంచెం ఎక్కువ నీళ్ళు పోసుకోవాలి. నేను వేసిన దానికి మాకు ఈ తపాలా సరిపోద్ది. రసం వేసుకున్నా రెడీ అయిపోయింది. ఇది మరుగుతుమే కావాల్సింది. కరివేపాకు ఇట్ట మండలతో వేసుకుంటే మళ్ళీ టేస్ట్గా ఉండద్ది. చిన్న మండలు అయితే ఇంకా బాగుండుద్ది. నా కాడికి పెద్ద మంటలు వచ్చినాయి కాబట్టి అటు సగం చేసుకుని వేసుకుంటున్నాను. ఎలా వేసేసుకోవాలి అట్ట కాడలతో అయితే రసం బాగుండుద్ది.
ఆడ తీసేసుకోవచ్చు తినేపోతే అర్థం. మరిగినాక కొత్తిమీర వేసుకోవాలి, తర్వాత చూపిస్తాను. ఇదండి మరుగుతున్నాయి కదా మిరియాల చారు. ఈ కొంచెం బెల్లం ముక్క వేసుకుంటే అంటే చాలా టేస్ట్ అవుతుంది. మన ఉప్పు గారం కరెక్ట్గా వస్తాయి, ఎక్కువ తక్కువలైనా కూడా చాలా బాగుంటుంది. భలే కమ్మన వస్తుంది చారు మటుకు, భలే ఉన్నాయండి అసలు, సూపర్గా ఉన్నాయి అసలు, సూపర్గా ఉన్నాయి. 10 నిమిషాలు మరిగితే కట్టేసుకోవచ్చు. దీంట్లోకి క్యారెట్ ఫ్రై కానీ, అరటికాయ ఫ్రై కానీ, బంగాళదుంప ఫ్రై కానీ నంచుకొని తినచ్చు. అవి ఏమి లేకపోతే అప్పుడు నంచుకొని తినచ్చు. చికెన్లో కూడా చికెన్ ఫ్రై చేసుకొని మిరియాల చారు చేసుకోవచ్చు. మిరియాల రసం. ఇంకా ఫైనల్ కొత్తిమీరతో ఇంక మనం చేసేసుకోవాలి. గార్నిష్ ఇక అయిపోయింది, మిరియాల చారు అయిపోయింది. అరటికాయ ఫ్రై, తులసమ్మ కాడ పూజ చేసుకుంటే చాలా మంచి ప్రశాంత హాయిగా ఉండదండి. తులసమ్మ ఉన్న ఇల్లు హాయిగా ప్రశాంతంగా సుఖశాంతితో ఉండదండి. తులసమ్మను పూజించుకుంటే మనకు ఆరోగ్యం కూడా మంచిదండి. ఎందుకంటే ఆ తల్లి గాలి మనకు, తులసమ్మ గాలి మనకి వేస్తున్నా కూడా, ఆ తల్లి గాలి మనకి వేస్తున్నా కాబట్టి సకల శుభాలు కలుగుతాయండి. తులసమ్మను పెట్టుకోవచ్చండి, ఇంటే ఉండక్కర్లేదంటండి. నేను పెద్దవాళ్ళని కనుక్కున్నాను, అయ్యగారులను కనుక్కుంటే పెట్టుకొని ఎవరు పెట్టుకొని పూజించుకోవచ్చు తులసమ్మ తల్లిని అన్నారు. చాలా మంచిదండి చేసుకుంటట. నైవేద్యం మనం ఏదన్నా పెట్టుకోవచ్చండి. మన ప్రకృతిలో భగవంతుడు ఇచ్చిన నైవేద్యాలే కానీ ఏ పళ్ళైనా కాయలైనా పెట్టుకోవచ్చు. ఆ కాయ అని లేదండి మనకున్న. ఇలా నీళ్ళు కూడా పెట్టుకోవాలండి తులసమ్మ కాడ, చాలా మంచిది. కన్నయ్యని కూడా పెట్టుకున్నాను నేను, ఎందుకంటే తులసమ్మ అంటే కన్నయ్యకి, తులసమ్మ దళాలంటే చాలా ప్రీతం కదా, అందుకని కన్నయ్యని పెట్టుకున్నాను. మీలో ఎవరికైనా ఇష్టమైతే పెట్టుకోండి, మంచిదే తులసమ్మ తల్లిని పూజించుకుంటే. కొంచెం మీకు ఏమైనా డౌట్లు ఉంటే మీరు కూడా అయ్యవార్లను కనుక్కొని పెట్టుకోవచ్చా లేదని అయ్యవార్లను కనుక్కొని పెట్టుకోండి. నేను చెప్పాను కాదుగా, నేను కనుక్కున్నాను, పెట్టుకోవచ్చమ్మా తప్పేం లేదన్నారు. నేను పెట్టుకొని చేసుకుంటాను, చాలా నుంచి చేసుకుంటానండి, మాకు మంచిగానే అనిపించింది. ఇది విష్ణుమూర్తి చెట్టు అంటే ఉసిరి చెట్టు అండి. కార్తీక మాసంలో పూజ చేసుకుంటారు కదా, అప్పుడే కార్తీక మాసంలో తెచ్చుకొని పెట్టుకున్నాను. మారేడు దళాల చెట్టు, బిళ్ళదళం చెట్టు, అది కార్తీక మాసంలో విశేషమైన పూజ చేసి వండుకోవాలి. అందుకని కార్తీక మాసంలో చెట్టు పెట్టుకున్నాను కాబట్టి ముగ్గురు దేవతలకి ముగ్గురు దేవుళ్ళకి పూజ చేసేసుకుంటాను నేను. నేను ఎట్టాగే ఉంచేసుకొని డైలీ చేసేసుకుంటాను పూజ. నేను పెట్టుకుంటే మంచిదేనండి, మనకున్న స్థానాలన్నా ఏదో చిన్న కుండీలన్నా పెట్టుకొని చేసుకోవచ్చు. దీని గురించి మరి చేసుకోండి, మంచిదండి.